ఇక పిల్లలకు ప్రేమ పంచడంలో మనుషులకు తీసిపోమంటున్నాయి పక్షులు జంతువులు. కనీ పెంచాల్సిన అమ్మల బరువును కూడా కొన్ని మగ పక్షులు తలకెత్తుకుంటున్నాయి. పిల్లలకు గోరుముద్దలు పెట్టలేకపోయినా ముద్దులతో మమకారం పంచిపెడుతున్న జంతు నాన్నలపై ఫాదర్స్ డే స్పెషల్ స్టోరీ. పిల్లల్ని కనిపించడంలో స్త్రీ పురుషులు ఎలా బాధ్యత తీసుకుంటారు, పక్షులు జంతువులు కూడా అలాంటి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయి. తమ పిల్లల్ని ప్రేమగా పెంచడంలో ఆడవాటి కంటే మగ పక్షులు జంతువులే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాయని పరిశోధనలో తేలింది. ఆస్ట్రిచ్ పక్షుల్లో ఆడవి గుడ్డు పెడితే వాటిని పొదిగి పిల్లల్ని చేసే బాధ్యత మగపక్షి చూసుకుంటుంది. పెలికాన్ పక్షులు ఆడ మగ ఈ బాధ్యతల్ని సమానంగా స్వీకరిస్తున్నాయి. ఆస్ట్రిచ్ అనే పక్షిలో కేవలం ఆడపక్షి గుడ్లు పెట్టడం వరకే దాని ప్రాధాన్యత. గుడ్లు పెట్టిన తర్వాత అది వెళ్ళిపోతుంది. మగపక్షి గుడ్లను పొదగటం అయితేనే తర్వాత ఆ పిల్లల్ని పెంచటం, అవి పెద్ద అయ్యే వరకు మళ్ళీ అవి సొంతంగా ఎదిగి వాటి ఆహారం వాటి పని అవి చేసుకునే వరకు పూర్తిగా అవే చేస్తాయి. ఇక సింహాల్లో తమ పిల్లల సంరక్షణ బాధ్యతల్ని మగసింహాలు స్వీకరిస్తున్నాయి. పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవడంతో పాటు మాంసాన్ని మెత్తగా చేసి పిల్లలకు పెట్టే బాధ్యత మగసింహాలది. ఏనుగు పిల్లకు జలకాలాడించే బాధ్యతల్ని మగ ఏనుగులు స్వీకరిస్తున్నాయి. ఎలిఫెంట్లు కూడా మనం ఆల్వేస్ మేల్ కొంచెం స్పెషల్ కేర్ విచ్ రెస్పెక్ట్ లైక్ ట్రాన్స్పోర్ట్ దే విల్ ట్రావెల్ వన్ అండ్ ప్లేస్ టు అదర్ ప్లేస్ ఇన్ వైల్డ్. దట్ టైమ్ మేల్ విల్ టేక్ మోర్ కేర్ సైమల్టేనియస్లీ లైక్ ప్యారలల్ టు ద ఫీమేల్. పిల్లల సంరక్షణలో ఆడ జంతువులు పక్షుల కంటే తామేమీ తీసిపోవని మగ జంతువులు పక్షులు రుజువు చేస్తున్నాయి. మనుషులే కాదు పశుపక్షాదులు కూడా పితృదేవోభవ అని పులకరించిపోతాయి. తమ పిల్లల మీద అంతులేని మమకారాన్ని కురిపిస్తూ గుడ్ ఫాదర్ అని పిలిపించుకుంటున్నాయి. పిల్లల్ని పెంచడంలో మగ ఏనుగులే వెరీ గుడ్ అనిపించుకుంటాయని అటవీశాఖ చెప్తుంది. ఈ ఫాదర్స్ డేకి వీటికి జేజలు చెప్దాం. 100% విజయ్తో కృష్ణమ్మ, TV9 తిరుపతి. ఇక తన తనయుడు అఖిల్కి ఇష్టమైన ప్రొఫెషన్నే తాను ఎంకరేజ్ చేస్తానంటున్నాడు సినీ నటుడు అక్కినేని నాగార్జున. అవసరమైనప్పుడు మంచి చెడులు చెప్తూ ఫ్రెండ్లా ఉంటానంటున్నాడు. తన తండ్రి నాగేశ్వరరావు తనకు యుక్త వయసు వచ్చినప్పటి నుంచి ఒక ఫ్రెండ్లా పెంచారన్న నాగార్జున తండ్రి నాగేశ్వరరావు తనయుడు నాగచైతన్యతో కలిసి ముగ్గురి కాంబినేషన్లో ఓ సినిమా నిర్మాణానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ఫాదర్స్ డే సందర్భంగా అందరికీ విషెస్ చెప్పారు. ఇరవై 21 ఏట వచ్చే వరకు ఆయన ఫాదర్ లాగా డిసిప్లిన్ చేసి బాగా కరెక్ట్గా ఎలా పెంచాలో మంచి చెడ్డ చెప్పి పెంచారు. 21 ఏట దాటినగానే మంచి క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు ఆయన. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ నాకు నాన్నగారు ఈజ్ లైక్ అ ఫ్రెండ్ టు మీ. కథ కోసం వెతుకుతున్నాము. చాలా మంది 2-3 కథలు కూడా ఇద్దరు యాక్ట్ చేశారు కదా. నాన్నగారు నాగేశ్వర గారు నాగార్జున చేశారు. ముగ్గురు కూడా ముగ్గురు చేస్తారు కథ. ముగ్గురు కూడా తప్పకుండా చేస్తారు. నేను ప్రొడ్యూస్ చేస్తాను. వ్యూవర్స్ అందరికీ, తండ్రులందరికీ, ఫాదర్స్ అందరికీ వెరీ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే.